మాస్టర్ గారు నాన్న నాన్న గుడ్ మార్నింగ్ గుడ్ చెప్పమ్మా. మార్నింగ్ అండి, వందనాలండి. రాత్రి నువ్వు ఫోన్ చేసిన మీటింగ్ లో నాన్న ఆహా. చాలా టైం అయింది. అది ఏ ఊరు వెళ్ళారు పాస్టర్ గారు మీటింగ్? ఇక్కడ విశాఖ జిల్లా విశాఖ జిల్లా వెళ్ళారు. పాకిరాపేట అవతల. పాయకరావుపేట అంటే విజయనగరం వస్తుందండి. నో 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 ఆ. ఇది విశాఖపట్నం అవతల విజయనగరం వస్తుంది. ఆహా. అంటే విశాఖపట్నానికి యువతలే విశాఖపట్నానికి యువతలే. అక్కడే ఉన్నారు, ఇప్పుడు వచ్చారా? అక్కడ అక్కడే అవునా? అక్కడే ఉన్నారా? రాత్రి మీ వీడియో పెట్టినట్టున్నారు. మామూలు నాకు నోటిఫికేషన్ వచ్చింది. అది సూర్యుడి బురదగుంటలో దిగటం ఏదో ఉంది కదన్నా. యా 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 ఎప్పుడు వచ్చింది? నిన్న వచ్చింది అది. నేను మొన్న అంటే మొన్న పెట్టినట్టున్నారు అనుకుంటున్నాను. నేను నాకు మామూలుగా వీడియోస్ పైకి కింద నుంచి మనం ఇలా పైకి చేస్తాం కదా, స్వైప్ చేస్తాం కదా. ఓకే. అది ఇది సూర్యుడి బురదగుంటలోకి దిగిపోవటం అనే దాని గురించి ఏమీ లేదండి. ఇప్పుడు మామూలు మన ఫోన్ లో వీడియోలు తీస్తూ ఉంటాం కదా సహజంగా. అవునవునవును. సహజంగా వీడియోలు తీస్తున్న టైంలో మీరు ఎక్కడైనా మీరు గమనించండి, చెరువులు, చిన్న బురదగుంటల చెరువులు ఉంటాయి. 30 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నారు అక్కడ. అవును అవును. దాని దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుని అసలు ఒరిజినల్ రూపం కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటాడు. అవును, పెద్దగా చెరువు పెద్దగా ఉండి అందులో దిగిన ఆ ఇమాజినేషన్, అంటే ఆ కాలంలో ఆ దుల్కర్ నైన్ చూసిన సమయంలో అతనికి అలా అనిపించింది. నేను దాన్ని చదివాను ఆల్రెడీ. దీన్ని అబ్దుల్ ఫాది అని ఒక ఆయన ఎక్స్ ముస్లిం, మన అంటే ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తే రాశారు. ప్రశ్న కింద వేశారు అది. ప్రశ్న కింద అది ప్రశ్న. అది యాజువల్ గా ఖురాన్ నుంచి అడిగారు అనమాట. ఇదేంటిది సైంటిఫికల్ గా చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా అంటే, ఇది చెప్పడం ఏంటంటే జుల్కర్ నైన్ చూసింది సైంటిఫికల్ గా కాదు, అందులో ఒక అస్తమించినట్లుగా భ్రమపడ్డాడు. ఆ సూర్యుడు అందులోకి ఎలా దిగుతాడు? అది అసలు సైంటిఫికల్ గా ఏ రకంగాను ఖురాన్ని ఆ వైపులో చూడడం కరెక్ట్ కాదు. అది నేను అంటే నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, దాని నేను పండితులను కూడా అడిగాను. ఇప్పుడే కాదు, ఈ అడిగిన సంవత్సరాలు అనుకున్నారు, 5 సంవత్సరాలు అయింది ఓ పండితుని అడిగి. అడిగితే ఏమన్నారంటే, సరే మిత్రమా, నీకు అది ప్రకృతిలోనే దాని యొక్క ఉంటదని చెప్పని నేను ఒకసారి నేను ఏం చేశానంటే, మీకు కొల్లేరు తెలిసే ఉంటది. తెలుసు, ఏలూరు పక్కన కొల్లేరు అండి. ఆ కొల్లేరు దగ్గర నుంచి, ఆ కొల్లేరు వంతెన దగ్గర నుంచి ఇలా మనం ఏలూరు వెళ్తాం కైకలూరు మీద. అవును. అక్కడ ఒకసారి వీడియో నేను ఏం చేశానంటే, ఇలా నుంచి దిగుతున్నాను అనమాట. అవును. అప్పుడు సూర్యుని కంటే 2 రెట్లు అధికంగా ఉండేటువంటి ఆ బొమ్మ అందులోకి అలా దిగిపోతుంది కిందకి. అది మనకి ఎలా ఇమాజినేషన్ అనిపించిందంటే, అది బురదగుంటలోకి దిగిపోతున్నట్టు అనిపిస్తుంది సూర్యుడు అస్తమించడం. ఇది బాగుంది కదా అని కొంతసేపు ఉన్నాను. శీతాకాలం సమయంలోనే జరిగింది ఇది. అది నాకు అనిపించింది, మీతోటి మాట్లాడదాం మామూలుగా. అది రెండోది మిత్రమా, మీరు ఉపపత్నులు అన్నారు కదా. ఉపపత్నులు అనేది ఉంది మిత్రమా, అది దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటాను. అదే రిఫరెన్స్ చెప్పమంటారా? ఒకసారి చూస్తాను, చూసి చెప్పమంటారా? ఇప్పుడు ఉంది నా దగ్గర. చెప్తే నేను ఇప్పుడు ప్రేయర్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 టైంకి చూస్తాను. అదే ఒకసారి చూడమని చెప్పమంటారా? అది అబ్రహాం యొక్క ఉపపత్నులు. అదే ఒకసారి చూస్తాను, ఒకసారి మీరు లైన్ లో ఉంటే చెప్తాను. నాకు రికార్డ్ అవుద్ది నన్ను చెప్పండి. రికార్డ్ అవుతుంది కదా, ఓకే చూస్తాను. మీ అంటే మీది అకౌంట్ లో ఉంటుందండి. పాస్టర్ గారు చెప్పనా? అది ఆదికాండము 25వ అధ్యాయము 6వ వచనం అండి. 20 ఆది దినవృత్తాంతములు కదా? ఓకే ఓకే ఓకే. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్దు నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసింది. ఉపపత్నుల కుమారులకు అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే ద కాన్సిబైన్స్ అని ఉంది. కాన్సిబైన్స్ అంటే ఉపపత్నులు అని ఉందండి. తెలుగులో సరిగ్గా ఏముంది? తెలుగులో ఉపపత్నుల కుమారులకు, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానం. సరే, ఇప్పుడు అదే ఆది కాండంలో ఎంతమంది ఉపపత్నులు ఉన్నారని నేను రాయబడి ఉంది అక్కడ. వాళ్ళ ఉపపత్నుల పేర్లు లేదు లేదు లేదు, ఉపపత్నుల పేర్లు లేవు. మళ్ళీ 1వ దినవృత్తాంతాలు 1:32 ఉంది కదండి. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా అని కూడా ఉందండి.
ఉపపత్ని ఏకవచనం వచ్చిందా? ఏకవచనం వచ్చింది ఇక్కడ. ఆ, ఇప్పుడు 1వ దినవృత్తాంతంలో మాత్రం ఏకవచనం వచ్చింది, ఆ, ఇక్కడ బహువచనాలు వచ్చినాయి. ఉమ్, బహువచనం వచ్చిందండి. అంటే ఉపపత్నులు అంటే వేరు కదండి. అవును. అంటే ఒకటి దాటిన తర్వాత 2 కాడి నుంచి 10,000 కాదు 10 లక్షలని బహువచనమే. వద్దు, అలా అనుకోకూడదండి. అదే 2 ఎంతమంది వచ్చినా ఉపపత్నులు వస్తారు. అంటే ఇప్పుడు 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. నలుగురు ఉండొచ్చు, ఆ, 5 అదే ఉండొచ్చు, అదే ఉపపత్నులు అనే అదే దానికి. ఏకవచనం అంటే ఒకటి దాటిన తర్వాత పైకి ఎంత వచ్చినా సరే చాలా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు సొలొమోను వారి గురించి అయితే ఖురాన్ లో ఇలా ఇంతమంది ఉండడం ఉంటది, 700 మంది అనేది మాత్రం మనకి బైబిల్లో ఇచ్చారు ఉపపత్నుల గురించి. అవును, అవును, ఖురాన్ లో లేదండి ఇది. లూత్ అలైహిస్సలాం వారి గురించి కూడా అసలు భార్య పిల్లల విషయంలో లేదు. అవును, లేదు అసలు ఇందులో. అంటే అంటే లూత్ అలైహిస్సలాం వారి గురించి ఇలాగా ఆడపిల్లలతోటి కలిసి అది ఆయనకి లేదు. భార్య ఉందని ఉంది. లోతుకి భార్య ఉంది పురాణ భార్య ప్రకారం. భార్య ఉందండి, పిల్లల గురించి అని అది ఆడపిల్లలతోటి. కొంచెం వివరణ స్టోరీ అయితే నాకు ముందు గ్రంథం కాబట్టి దీంట్లో కొంచెం విపులంగా ఉంటది. ఆ ప్రాంతం ఏంటి, మర్చిపోయిన ఇప్పుడు కూడా హిస్టారికల్ గా సోదమ గోమర్ర ప్రాంతం అనేటువంటిది మొక్కలు పండని ప్రదేశంగానే మిగిలిపోయింది. అవును దీనికి పాస్టర్ గారు, అవును పాస్టర్ గారు, అది ఉందండి, ఉందండి. దానికి రాళ్ల వర్షం కురిపించాడు అనేటువంటిది ఖురాన్ లో కూడా ఉంటుందండి. పురాణంలో ఉంటది. అవును. పాస్టర్ గారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఆది కాండములో బహువచనం ఉందండి. ఉందండి. ఒకసారి నేను చూస్తాను మధ్యాహ్నం మీ ప్రార్థన అదే 3:30 టైంకి. ఓకే ఓకే పాస్టర్ గారు. దినవృత్తాంతములో దినవృత్తాంతంలో ఒకసారి మళ్ళీ చూస్తాను మళ్ళీ 25:6 అండి, ఆది కాండం అండి. అవునన్నా 26వ అధ్యాయము 25వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 32 అండి. 1వ అధ్యాయము 32 ఇది ఏకవచనం ఏంటి, అదే ఇది బహువచనం కింద వచ్చిందండి. ఆది కాండం బహువచనం వచ్చిందండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి మా అబ్రహాముదని అన్నారు చూసారా, అబ్రహాము గారు పుట్టిన ప్రదేశం అన్నారు కదండి. అది మీకు మన తాల్మూద్ ఉంది కదండి, తాల్మూద్ లో దానికి బాగా వివరణ ఎక్కువగా ఉందంటండి. నేను కనుక్కున్నాను, ఎందుకంటే ఒక యూదులు ఆయన కనుక్కుంటే, బాబు అబ్దుల్లా నీకు తెలియాలంటే తాల్మూద్ లోకి ఇబ్రహీం అలైహిస్సలాం వారిది దాని గురించి ఉంటది, పాపం ఉంది మీకు ఉంది సేమ్ అదే పొజిషన్. ఆయన బబులోను ఊరని కల్దియా నుంచి వచ్చాడంట. కల్దియా అంటే ఇప్పుడు నెబుకద్నెజర్ ఉన్నాడు చూసారంటే, వారి యొక్క మూల పితరుడు అంటాడు నమ్రూద్ అని అతను రాజ్యాంగాన్ని స్టార్ట్ చేసాడు వాళ్ళకి. బహుదైవారాధన స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఖండించింది ఇబ్రహీం అలైహిస్సలాం వారు. అతన్ని చంపడానికి అంటే వాళ్ళ మూల పితృడు అంటే దాదాపు ఆయనకి ఏజ్ ఎంత ఉంటది అన్న? అంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం 1850 ఆ టైంలో అనమాట. అంటే అబ్రహాంకి అమ్రూద్ అన్న నమ్రూద్కి నాకైతే నాకున్నంత వరకు నేను అంటే ఇప్పుడు ఆయనే అగ్నిగుండంలో ఏం చేశాడా? ఆయన అగ్నిగుండంలో వేయించిన తర్వాత అగ్నిగుండాన్ని అల్లా ఏమన్నాడంటే నువ్వు చల్లగా అయిపో అన్నాడు. అదే అప్పుడు నమ్రూద్ అన్న వ్యక్తి స్టార్ట్ చేశాడు విగ్రహారాధన. విగ్రహారాధన అంతకుముందు వేరే దేశాల్లో ఉంది, కాకపోతే ఆయన ఉన్నటువంటి కల్దియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బబులోన్ బాగ్దాద్ నగరం ఉంది కదండి. అవును, బాగ్దాద్. ఇప్పుడు మీరు అడిగారు, ఖురాన్ లో వచ్చిన కూడా నేను తీశాను. మహమ్మద్ ఇబ్రహీం అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఆజిరా అండి. ఆజరా. ఏ వాక్యం చెప్పమంటారు అది? హాజర్. ఇబ్రాహీం భార్య పేరేం పేరు? ఇబ్రహీం భార్య పేరు షారాయి ఉంటదండి చాలా చోట్ల. రెండో భార్య పేరు? రెండో భార్య పేరు యూడండి. అంటే హాజిరా అలైహిస్సలాం వారిని నాకు పూర్తిగా చూడలేదు నేను. అది హాజర్ వస్తుంది, తెలుగులో హాగర్ అని ఉంటది, అందులో వచ్చేసరికి ఏమో బీబీ హాజర్ అని ఉంటది. కొద్దిగా వివరణలతో అయితే ఇస్లామీ యొక్క సబ్జెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే పంపమంటే వాట్సాప్. అప్పుడు తండ్రి పేరు హాజరే, భార్య పేరు కూడా హాజరేనా అబ్రామ్ది? భార్య పేరు హాజీరా అలైహిస్సలాం. హాజీరా అండి ఈవిడి పేరు హజీరా. హాగర్ మన మామూలుగా తెలుగులోకి వచ్చేసరికి హాగర్ అయ్యారండి. అవును. మన తాల్మూద్ లో కూడా హజీరా అనే ఉంటారు. హజీరా తండ్రి పేరు? అంటే నాకు ఆయన చెప్పింది ఏంటంటే, మీకు ఇబ్రహీం వారి యొక్క చరిత్ర చదవాలంటేనన్నా, మీ ఇస్మాయిల్ గారి గురించి చరిత్ర చదవాలన్నా, ఏది చదవాలన్నా మాకు ఉన్నటువంటి మెయిన్ గ్రంథం తాల్మూద్ స్టాండర్డ్స్ ఉంటాయి నాన్న. ఆ తాల్మూద్ లోకి వెళ్తే ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది వస్తుంది. ప్రస్తుతానికి హెబ్రోన్ లో ఉందని మీరు నమ్ముతున్నారు, ఆయన సమాధి మేము నమ్ముతున్నాము.
ఉమ్. రెండు వైపులా ఉండేది మన మూల పితరుడైనటువంటి అబ్రహామే అని చెప్పేటువంటి దాన్ని ఆయన చెప్పుకొచ్చారండి. అది కదా తమ్ముడు. ఇప్పుడు ఆయన భార్య పేరు హాజరా. ఓకే. హాజిరా హాజిరా హాజీర్, అదే హాజిరా హాజర్. అలైహిస్సలాం. తండ్రి పేరు హాజర్ అండి. హాజర్. అంటే ఆయన గురించి ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ప్రార్థన చేసినట్టు ఖురాన్ లో ఉందండి. అదే అదే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఖురాన్ లో ఇంచుమించు ఉంది కానీ పేర్లు. అల్లా ఒప్పుకోలే. నా డౌట్ ఏంటంటే పేర్లు రెండు ఇంచుమించు కొద్దిగా దగ్గరగా కలిసి అంటున్నాను నేను. అది నేను అంటున్నాను. ఆ హా అండి. హా ఆ. ఆ హా అండి. ఆ ఓకే ఓకే. ఆ హా. రెండో ఆ ఏమో హాజర్ అండి. హెచ్ వస్తుంది, ఇంగ్లీష్ లో హెచ్ వస్తుంది. హా. వస్తుందండి, ఏ వస్తుందండి. తండ్రి పేరు ఇంకో అంటే భార్య పేరేమో హెచ్ వస్తుందండి, తండ్రి పేరేమో ఏ వస్తుందండి. హజారా. హాజర్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ అమ్రోద్ అనేటువంటి రాజు, నమ్రోద్ అనేటువంటి రాజు కాలం మహమ్మద్ వారికి మధ్యలో వయసు ఎంత ఉంటది అబ్రహాం గారికి? 500 పైచిలకు పైన ఉంటదండి అప్రాక్సిమేట్లీ. ఎవరెవరికి? మొహమ్మద్ సల్లాహం వారికి, అబ్రహాం గారికి ఇబ్రాహీం అగ్నిగుండంలో వేస్తారు కదా. ఆ టయానికి ఇంచుమించు 2500 సంవత్సరాలు దరిదాపుగా ఉంటదండి. కాదు. ఆ రాజు గారికి అబ్రహాం గారికి మధ్యలో వయసు అంటున్నాను నేను. వయసు తెలియదు. ఓకే. అంటే ఈయన టైంలో ఆయన ఉన్నాడు. ఉన్నాడు. కాకపోతే ఈయన గురించి కొన్ని వివరాలు కూడా మీకు కొన్ని మన తెలుగు పురాణ తర్జుమాలు నమ్రూద్ అనే పేరుతో ఉంది. నమ్రూద్ తోటి రెండో సూర, దాని గురించి రెండో సూర 258 ఆయతులు దాని గురించి రాయింది. కొన్ని తర్జుమాల్లో రాజుతో మాట్లాడినట్టు ఉంటది. నేను నా దగ్గర అయితే రాజుతో మాట్లాడినట్టు ఉంది. నమ్రూదే రాజు. యాజ్ యూజువల్ గా అయితే దీని గురించి పూర్తి చరిత్రలోకి వెళ్ళాలంటే యాజ్ యూజువల్ గా తాల్ముద్లో గట్టిగా ఎక్కువ దొరుకుద్ది, బాగా ఎక్కువ కావాలంటే. ఖురాన్ కంటే మించింది ఇంకేముంటది నాన్న? ఇస్లామీ చరిత్రలో కావాలనుకుంటే అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. అంటే మనకు కావాల్సిందే ప్రామాణికంగా అద్భుతం ఏంటంటే ఖురానే మెయిన్ మూలాధారం. అవునండి. ఇప్పుడు నేను మొన్న మీతో మాట్లాడిన వాటిలో కూడా నేను ఖురాన్ కొట్టివేస్తున్నానని మీ దగ్గర, బైబిల్ కొట్టివేస్తున్నానని కూడా ఎప్పుడు మీతో చెప్పలేదండి. దాని తర్వాత ఇది వచ్చిందని నేను ఇందులోకి నమ్మొచ్చానని అన్నాను. ధృవీకరించుట. అదే అంటే దేవుని యొక్క గ్రంథాలను ధృవీకరిస్తూ వచ్చిందండి. అవును. అంతేగాని మనం వేరేగా మాట్లాడడం. రెండోది మీరు పాస్టర్ గారు చెప్పారు కదా, ఇది నలుగురు భార్యలు మన సమాజంలో ఉన్నటువంటి యాక్సెప్టబుల్ అని అన్నారు చూసారా. దాని కింద మీకు నలుగురు అనుకుంటే నలుగురు చేసుకోగలిగి న్యాయం చేయగలిగితే పర్వాలేదు, ఒక్కరైతే ఉత్తమం అని ఉందండి. అదే ఆయతులు చూడండి మీరు. ఒక్కరైతే ఉత్తమం అని ఉందండి కింద, అదే ఆయతులు. ఏ ఖురాన్ మీరు చదివింది? అదే ఖురాన్ అండి. మీరు ఏదన్నారో అదే చూడండి. ఖురాన్ మజీదేనా? ఖురాన్ మజీద్ అండి. సూరే నిసా అండి. అదే 4 ఖురాన్ సూర 4 చాప్టర్ 4. అంటే ఖురాను మజీద్ లో చూడమన్నా ఖురాను నేను మీకు అది అరబ్బీలో దాని యొక్క ఆయతు వివరణ అరబ్బీలో పెట్టమన్నా పెడతానండి. అరబ్బీలో నేను మాట్లాడి పెట్టమంటే పెడతానండి. సరే. ఎందుకంటే అందులో నలుగురు అని ఉంది, ఒక్కరని కూడా ఉంది. సరే, ఈ ఖురాన్ సంబంధించి నేను ఇంటికి చూడాలి. ఇంటికి చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 6వ వచనము, తర్వాత ఏమో దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము. అవును సార్. తర్వాత వచ్చును 32 అనుకుంటాను. సరే, నేను రికార్డ్ అయ్యింది, ఒకసారి 32 అండి. సరే తమ్ముడా, నేను ఒకసారి చూస్తాను ఇప్పుడే. ఇది దాని గురించి అడిగారు కదా. ఇంతవరకు నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చన్ లో నా సమాధానాలు ఇంతవరకు ఉన్నాయని చెప్దామని. సరే, అదే చూస్తాను ఇప్పుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి చాలా ఉన్నాయండి. ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి చాలా, అంటే సబ్జెక్టు ఖురాన్ లో సబ్జెక్టు. ఆయన పేరు మీద సూరా అవతరించింది. ఆ పేరు మీద సూరా ఒకటి అవతరించింది. అది ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇబ్రాహీం సూరా ఉంది కదండి ఖురాన్ లోని. సూరా పేరు ఇబ్రాహీం అని ఉందండి. మీకు మరియం అలైహిస్సలాం వారి పేరు మీద సూరా అవతరించింది, అది మీకు ఐడియా ఉంది? అదే 19వ సూరా కదండి. ఇప్పుడు ఇబ్రాహీం సూరా ఉందండి. సున్నతి ఉంది కదా నాన్న, సున్నతి ఉందండి. ఇప్పుడు ఖురాన్ అంతట్లో ఎక్కడైనా సున్నతి ముస్లింలు చేయించుకోవాలని ఉందా? అది లేదు, కానీ ఇబ్రాహీం ధర్మమే మీ ధర్మం, ఇబ్రాహీం నా ధర్మాన్ని మీరు పాటించండి అని ఉంది కదండి. అవును, ఏకదేవుని ఆరాధించి అంటే మొత్తం కూడా వచ్చేస్తాయండి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి. పర్టికులర్ గా హదీసుల్లో ఉందండి.
అంటే మన ప్రామాణిక గ్రంథం ఇప్పుడు అల్లా చెప్తున్న మాట ఖురాను. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తాను పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు హిందువులు కానీ లేకపోతే అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో నా అభిప్రాయం, నేను నేను పండితుడిని కాదండి, అదేలే నాన్న, నేను నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ లో నవ ముస్లింలు ఇస్లాంలోకి వస్తారు కదండి. అవును. కొంతమందికి సున్నత్ చేయించుకోరు, చేయించుకుంటేందుకు ఏమీ లేదు, చేయించుకోకపోవటం ఏమీ లేదు. అసలు ఇప్పుడు దేవుడు ఒక్కడని ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ఎలా అయితే నమ్మారో అలా నమ్మగలిగితే చాలు స్వర్గానికి. నా అభిప్రాయం చెప్తున్నాను నేను. ఇది చేయించుకోవాలి యాజ్ యూజువల్ గా రూల్ అయితే ఇస్లామీయ రూల్లో సున్నతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అది ఇబ్రాహిం అలైహిస్సలాం వారు మొదలు పెట్టిందే అని చెప్పి హదీసులు చరిత్రలో ఉంది. ఖురాన్లో లేదు. ఖురాన్లో లేదు. అంటే ఇబ్రాహీం ధర్మమే మీ ధర్మం అంటే ఇంక ఇబ్రాహీం ధర్మాలు అన్ని వస్తాయి కదండి. నేను మొన్న ఏమన్నాను, నలుగురి భార్యలు అంటే నాకు మీరన్న ఆయతలో మాత్రం నేను నొక్కి మళ్ళీ చదివాను. ఇదేంటిది నేను చదివిన దాంట్లో గుర్తుంటే పాస్టర్ గారు ఎలా అన్నారంటే నాకు కంగారు వచ్చింది. ధర్మం అనే మాట ఎలా వస్తుంటే ఇప్పుడు బయట ప్రపంచంలో ధర్మము నీవు కాపాడము, ధర్మము నిన్ను కాపాడని టైటిల్స్ పెడతారు. అవునండి. రెండు ఆటోల మీద ఏముంటదంటే ధర్మ రక్షత, ధర్మయ్య రక్షత, అంటే ధర్మాన్ని రక్షిస్తే అదే రక్షత. ఇలా టైటిల్ చాలా వరకు చూస్తాం. అవునండి. ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఎదుటి వారికి ₹1 దానం చేసేదాన్ని కూడా ధర్మం చేయటం అనే మాట కూడా వస్తుంది. ఎదుటి వారి ధర్మం చేసేది కూడా. ఇప్పుడు నిబంధన వేరు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను దానం చేయగలుగుతాను. నా పక్కన ఉన్న వాడి దగ్గర ఏ డబ్బులు ఉండవు, దానం చేయలేదు. ఏమా? అయితే ఇప్పుడు ధర్మము నిబంధన వేరు. నిబంధన విషయానికి వచ్చేసరికి అది నువ్వు పాటించాలి, నేను పాటించాలా. బీదవాడైనా ధనవంతుడైనా నిబంధన పాటించాలి. ఏమా? ధర్మం అనేది స్థాయిని బట్టి ఉంటది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, బియ్యం ఉన్నాయి, బియ్యం దానం చేస్తాను. మీ దగ్గర డబ్బులు బియ్యం ఉన్నాయి, రెండు కూడా మీరు చేస్తారు. కానీ నిబంధన అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా బీదవాడని గొప్పవాడిని ప్రతి ఒక్కడు ఆ నిబంధన కట్టడ పాటించవలసిందే, అది పాటించింది. కాబట్టి ఇప్పుడు అబ్రహాము వారికి ధర్మం అనుసరించండి అంటున్న దానికి అబ్రహాముతో చేసిన నిబంధన పాటించండి అన్నది చాలా తేడా ఉంటది కదా. అవునండి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహామా నీతో నేను చేయ నిబంధన ఏదనగా, ఇది ఆదికాండం 17వ అధ్యాయంలో పట్టి క్లియర్ గా ఉంటది. నిబంధన. కాబట్టి నిబంధన అనే పదం వేరు, ధర్మం అనే పదం వేరు అంటున్నాను. అబ్రహాము చేసిన ధర్మమును మీరు అనుసరించండి అన్నాడు. ఇప్పుడు ఒక విషయం మీకు నేను మాట్లాడొచ్చానా? చెప్పమ్మా. ఇప్పుడు భారతదేశపు రాజ్యాంగం ఉంది కదండి. ఓకే. దానిని మీరు ఒక సీనియర్ లాయర్ కానీ ఒక జడ్జి కానీ అడగండి, భారతదేశ ధర్మము అంటారండి. అవును, ఎస్. భారతదేశ ధర్మము విన్నాను కూడా. భారతదేశం అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఏమో చట్టం అనొచ్చు, ఈ ధర్మముతో కూడినటువంటి రాజ్యాంగము. ఒక సీనియర్ని అడిగానండి, అంటే ఏమన్నాడంటే ప్రతి పదానికి పదార్థ జ్ఞానం కలిగి ఉండాలి అబ్దుల్లా అని ఒక మాట మాట్లాడాడు ఒక పెద్ద ఆయన. పదం యొక్క అర్థం తెలియని వానికి వాక్యార్థ జ్ఞానము కలగదు. ఇది బేసికల్ నాలెడ్జ్ యొక్క తెలుగు అండి. అంటే మనం 100 భాషలం కాబట్టి నాకు ఈ తెలుగు మీద పట్టు ఎక్కువ అండి. స్కూల్లో కూడా నేను తెలుగులో ఫస్ట్ ఇచ్చేవాడిని. అవును. దాని మీద ఏమన్నారంటే నన్ను తెలుగు ఎక్కువ నేర్చుకోమన్నారండి, పదాలు. ఇప్పుడు సంబంధం అని ఉందండి మాట. సంబంధం అంటే సంబంధాల విషయం అనేది చెప్పాడండి. సంబంధం అంటే ఏంటంటే మీరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి, సంబంధం అని అన్నారండి. సంబంధం అంటే మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి, కుటుంబ సంబంధం. రైట్. ఇప్పుడు ఇదే దానికి వేరొక ఆలోచన ఎలా వస్తుందో తెలుసండి, పెండ్లి సంబంధం చూడడానికి వెళ్ళడం. అవును, స్నేహ సంబంధం, రక్త సంబంధం, ఈ వేరు వేరు దేశాల సంబంధం, ఆ రాజ్యం యొక్క ఈ రాజ్యం యొక్క సంబంధం, ఈ రకమైన సంబంధాలు వచ్చేస్తున్నాయి. అంటే ఇది ప్రతి పదానికి పదార్థ జ్ఞానం కలగాలండి. పదం యొక్క దీని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసింది ఎవరంటే తెలుగు పండితుల్లో స్వామి దయానంద సరస్వతి అన్నాను చూసారండి. ఆర్య సమాజం వాళ్ళు, ఆర్య సమాజం వాళ్ళు ఎక్కువ వేదాలు చదివిన వాళ్ళు. తెలుగు వాళ్ళతో నేను కూర్చుంటానండి ఎక్కువ. అంటే కూర్చోవడం అంటే మన టైం ఖాళీ ఉన్నప్పుడు
ఏదో మనకి బ్రతుకు తెరువు ఖాళీ అయిన రోజులు వెళ్తా ఉంటాను. అవును. ప్రతిదీ నేర్చుకోవాలి కదండి. సమస్తమును పరిశీలించి వేరే దాన్ని చేపట్టుడు ఇదే నా నా లాస్ట్ వరకు, నా జీవిత ఆఖరి వరకు చేసేది. అప్పుడు ఒక మాట చెప్పాడండి. ఒక ఒక పండితుడు కూర్చున్నాడండి, ఆయన సత్యాన్వేషకుడు అబ్దుల్లా అన్నాడు. ఏంటి చెప్పండి సార్, ఆత్మ అనే పదం ఉంది కానీ అది మన ఇంద్రియాల ఉనికిలో లేదు, ఆ పదానికి అర్థం డిక్షనరీలోనే లేదన్నాడు. ఇప్పుడు మనం స్పిరిట్ అనుకుంటాం కదండి. అవును. ఈ పదం యొక్క ఆత్మ అనే పదానికి ఇంగ్లీష్ లో స్పిరిట్ అని చేశాడండి. అవును. కానీ అక్కడ కూడా పదమే ఉంది, కానీ మన ఇంద్రియాలకు తగలదు. బైబిల్ ఇప్పుడు ఆత్మ అని ఉందనుకుందాం, ఖురాన్ లో ఆత్మ ఉందనుకుందాం, భగవద్గీతలో ఆత్మ అని ఉందనుకుందాం. ఈ ఆత్మ అనే పదానికి మన మనందరికీ ఆత్మ అనే పదం ప్రతి ఒక్కరికి భక్తి సంబంధించినటువంటి మత ప్రచారం మాట్లాడుతూనే ఉంటాం మనం. కానీ అది మీకు గాని నాకు గాని తగలలేదు. అది ఎవరికి తగిలిందంటే ప్రత్యక్షంగా అది ఈసా అలైహిస్సలాం వారికి తగిలింది, మహమ్మద్ రసూలుల్లాహ్ వారికి తగిలింది, ఇబ్రహీం అలైహిస్సలాం వారికి తగిలింది, షుయైబ్ అలైహిస్సలాం వారికి తగిలింది, ఇంకా చాలా మంది ఉన్నారండి. అంటే ఖురాన్ లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ ఉనికి వాళ్ళకు మాత్రమే ప్రత్యక్షంగా తగిలింది. మనం దీన్ని అనుభవించామా అంటే అనుభవించామో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇంద్రియాల పరిధిలోనికి రానిది ఆత్మ. అంటే ఈ తెలుగు పదాలు కాస్త నేను నేర్చుకుంటా ఉంటాను అప్పుడు. అంటే ఏమంటున్నానంటే మీరు అన్నారు చూసారా ధర్మం అనేది, మళ్ళీ మనం ధర్మం దగ్గరికి వచ్చేస్తాం. అబ్రహాం ఆత్మ ఏ ఆత్మది? మనిషిలో ఉన్న ఆత్మ. మనిషిలో కూడా ఆత్మ విషయం మీదే ఈ చర్చ జరగాలంటే చాలా బాగుంటదండి. అప్పుడు మనిషిలో ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ నివసించే ప్లేస్ ఏమందాం ఇప్పుడు? అది ఇప్పుడు మనం ఈ ప్లేస్ చూసారా, ఇది కేవలం దీని గురించి నేను చూశాను. మన బైబిల్ పండితులు ఇచ్చినటువంటి వివరణ ఏంటి చెప్పమంటారా? ఆత్మ అనే దాని గురించి మనస్సు ఆత్మ రెండు ఇచ్చారు వివరణలు. యాజ్ యూజువల్ గా మనసు లేదు. మనసు కూడా మనిషికి మనసు ఉందా, నీకు మనసు ఉందా, నీకు మనసు ఉందా అంటారు. యాజ్ యూజువల్ గా మనసు అనేది ఎక్కడ ఉంటది? గుండె ఉంటది. హృదయం ఘోరమైన వ్యాధి. యాజ్ యూజువల్ గా అయితే గుండెకి అసలు వ్యాధి ఎక్కడ ఉంటుంది? గుండె అంటే హార్ట్ సంబంధించింది. హార్ట్ లో ఆలోచనలు పుట్టవు కదా. హృదయం అనేది, హృదయము ఆత్మ ఇవన్నీ పర్యాయ పదాల కింద వస్తున్నాయండి. ఇప్పుడు ఈ ఆత్మ అని ఇప్పుడు హృదయం ఇప్పుడు ఈ మనసు అని ఉంది చూసారా, ఈ మనసు కూడా అదే పదం కింద వస్తుంది. ఇప్పుడు గుండె అనేది ఉంది చూసారండి. అవును, గుండె అనేది ఉంది, గుండెలో ఆలోచనలు రావు కదా. గుండె అనేటువంటి రక్త ప్రసరకే ఇక్కడే ఉందండి మొత్తం అంతా, కిరికిరి అంతా ఇక్కడే ఉంది. మనకి తెలుగు భాష పరిజ్ఞానం అంటే మన వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఇటు క్రైస్తవులు నేర్చుకోవట్లేదు, ఇటు ముస్లింలు నేర్చుకోవట్లేదు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేదాన్ని మన వాళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఆత్మ అని ఉంటది. ఆత్మ వలన అన్నం పుట్టించున్నది, ఆత్మ వలన అన్నం పుట్టడం ఏంటి అని నాకు వచ్చింది. నవ్వుకున్నాను నేను. ఆత్మ వలన అన్నం పుట్టడం ఏంటి? అసలు ఆత్మ అనేది మనకు తగిలింది. వాళ్ళకి ఎలా తగిలిందంటే వాళ్ళు ప్రవక్తలు కాబట్టి వాళ్ళకి తగిలింది. వాళ్ళకి వహీ ఉంది కాబట్టి వాళ్ళకి తగిలింది. జంతువులకి అయితే వినికిడి శక్తి ఉంది, ఆలోచించేటువంటి జ్ఞానం కూడా లేదు వాటికి. ఇప్పుడు ఒక శబ్దం తగులుతుంది వాటికి. గతంలో ఒక అనుభవం ఏంటంటే వెనకాల నుంచి పులిచ్చేటువంటి ఏదో జంతువు వస్తుందని అలికిడి ఏం చేస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా, వాటి చెవుల ద్వారా, వాటి కంటి ద్వారా ఒక శబ్దాన్ని వినిపిస్తుంది. ఆ వినిపించినప్పుడు పట్టుకుంటదండి. అది పట్టుకుని ఏం చేస్తుందంటే గత అనుభవం దానికి మెమరీ అవుతుంది. వెంటనే ఒక జింక పులి వస్తుంది చూసుకుంటది, ఆ పులిని చూసి పారిపోతుంది. ఇప్పుడు పక్షి ఒక గూడు కట్టుకోవాలి తన పిల్లలకు స్టాండర్డ్ గా. అవునవును. అలా కట్టుకోవాలనే ఉద్దేశం దానికి కలగడానికి కారణం సమ్మది చేసుకునేదే. పక్షి అది చేసుకోవటానికి ఇప్పుడు తన అనుభవం. ఇప్పుడు మొదటిసారి అది గర్భం ధరించింది, రేపు మాపు గుడ్లు పెడతాది. ఏ జంతువుకి అందకుండా ఒక చెట్టు పైనంట కదలకుండా స్టాండర్డ్ గా అది గడ్డి మొక్కలతోనో చిన్న చిన్న పుల్ల మొక్కలతోనో సరే మొత్తం మీద గూడు కడతాది. దాంట్లో గుడ్లు పెడతాది. అనుభవం అంటే అంతకు ముందు అది బిడ్డలను కనలేదు. పిల్లగా అది వచ్చిందండి అందులోంచి. అమ్మా పిల్లగా అది ఆ గూడులోంచి వచ్చిందండి. అదేనా, నా గుడ్డు పగిలింది, పిల్ల వచ్చింది.
పిల్లగా అందులో గూడులో ఉంది కదండి. ఈ పక్షి ఏదైతే ఉందో గతంలో పిల్లగా ఉంది. అదే గుడ్డు పగిలి పిల్ల అయింది. ఆ అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అనుభవ జ్ఞానంతో బయటకు వచ్చిందండి. ఈ అనుభవ జ్ఞానాన్ని నిల్వ చేసుకునే ప్రదేశం వాటికి నేను అది చెప్తున్నాను కదా, ఇంద్రియ జ్ఞానం ఉందండి వాటికి. గత అనుభవాలు సారాంశమే. ఇప్పుడు చీమ ఉంది, కాలాల్లో 3 కాలాల్లో కల్లా ఒక కాలంలో చీమలు ఎక్కువ కనబడతాయి. అవునండి. అంటే అన్ని కాలాల్లో వెతికితే ఎక్కడైనా దొరుకుతాయి కాదు, కానీ వేసవి కాలంలో వాటికున్న బిజీ షెడ్యూల్ మిగతా కాలంలో ఉండవు. అవునండి. ఎందుకు వేసవి కాలంలో అవి అంతగా నేల మీద, చొక్కాల మీద, గోడల మీద ఎందుకు పాగుతాయి అంటే దాని తర్వాత రాబోయేది వర్షాకాలం. చెట్లు లాంటివే పడిపోయే అలాంటి వర్షాకాలపు రోజుల్లో నేల మీద పాకే చిన్న చీమలే పాత్ర. ఇప్పుడు మీరు చెప్పారు, వీటిలో ఈ శాస్త్రీయ దృక్పథం ప్రకారంగా సైన్స్ లో పూర్తి అవగాహన నాకు ఇది లేదు, పూర్తి అవగాహన నేను లేదు, ఉన్నదని బైబిల్లో ఒక మాట ఉంటది, 6:6 సామెత కుమారుడా, చీమల యుద్ధకి వెళ్లి వాటి నడతలను కనిపెట్టుము, జ్ఞానం తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, వేసవి కాలమందు అవి ఆహారమును కూర్చుకును అన్నది. అంటే వేసవి కాలం అనే పదం ఎందుకు అక్కడ వచ్చిందంటే దీని తర్వాత వచ్చేది వర్షాకాలం, కొట్టుకుపోయే కాలం. మనలాంటి వాళ్ళే తట్టుకోలేనప్పుడు చిన్న చిన్న చీమలు అయితే ఇంకా చిన్న నీటిగా కొట్టుకుపోతాయి. అందుకని ఆ కాలం రాకముందే ఇవి గోడ పైకి ఎక్కుతాయి ఆహారం తీసుకొని. ఒకటి పైనుండి లాగుతుంటే కింద నుండి 4 తోస్తుంటాయి పదార్థాన్ని. అలా తీసుకెళ్లి పైన గూట్లు ఎక్కడో పెట్టుకుంటాయి. అయితే ఇప్పుడు కాలము యొక్క సీజన్ గురించి వాటికి ఎట్లా తెలుసు మెమోరీ? సైంటిఫికల్ గా ప్రకృతి అంటే ప్రతి దానికి ఒక సిగ్నల్ ఇస్తుంది అంటండి. మనకి ఎలాగైతే ఎండాకాలం శీతాకాలం సిగ్నల్ ఇస్తుందో అది ఒక సైంటిస్ట్ దాన్ని తక్కువగా విన్నాను, నేను ఎక్కువగా వినలేదు, పూర్తిగా మనం వినాలి. కానీ సైంటిఫికల్ గా ఒక సిగ్నల్ ఇస్తుంది అంట ప్రకృతి. ప్రతిదానికి, ప్రతి చెట్టుకి, ప్రతి మొక్కకి, ప్రతిదానికి ఈ చేతన పదార్థాలు ఉన్నాయి కదండి, జడము చేతన పదార్థాలు. ఈ చేతన పదార్థాన్ని ప్రతిదానికి కూడా అంటే ఒక సిగ్నల్ ఇస్తుంది ప్రకృతి. ఇప్పుడు ఏ కాలంలో ఏంటి అనే దానికి ఒక సిగ్నల్ ఇస్తుంది, ఆ సిగ్నల్ ద్వారా బయలుదేరతాయి. యాజ్ యూజువల్ గా ఇప్పుడు చీమలు ఇంకా అన్ని కాలాల్లో తిరుగుతున్నాయండి. అన్ని కాలంలో తిరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు సహజంగా ఇప్పుడు బిల్డింగ్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు అయిపోయినాయి, ఇంకా అక్కడ చూసిన చీమలే ఉంటాయి. కొంచెం వేగం కనబడి వేసవికాలంలో మాత్రం పాయింట్ మీకు పురాణంలో చెప్పమంటారా? మంచి ఆలోచన. దోమ గురించి ఇచ్చాడు అల్లా, మొహమ్మద్ రసూలుల్లాహ్ గురించి, దోమ గురించి కూడా ఇవ్వడానికి అల్లా ఏమాత్రం సిగ్గుపడ్డా నేను ఉందండి. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే దోమ అతి బలీయమైనటువంటి వైరస్ అంటే దీని బ్యాక్టీరియాని మోయగలిగేటువంటిది అని చెప్తుందండి. అవును. అసలు ఆ రోజుల్లో ఏమనుకున్నారు, ఇదేంటిది దోమ గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు అల్లా ఈ ప్రవక్తకి. అరబ్బులకి అసలు దోమలు ఉండవు కదండి, యాజ్ గా ఎండకు చచ్చిపోతాయి మామూలు. యాక్చువల్ గా దోమ అంటే ఒక శీతకాలంలో రావచ్చు, కానీ అక్కడ ఆయన ఒక దోమ గురించి చెప్తుంటే ఈ రోజు ప్రపంచం అంతా దోమ గురించి వణికిపోతుంది. ఒక దోమ కొడుతుంటే, రెడ్ దోమ కొడుతుంటే చచ్చిపోతున్నారండి. ఇప్పుడు మలేరియా, అసలు అన్ని దోమలు, ఈగల వల్ల చిన్న చిన్న ఈగలు, దోమల గురించి అలా చెప్పాడు ఏంటి. అప్పుడు అనుకున్నారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇతను ప్రవక్త ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అని నవ్వారండి. ఈ రోజు నేను అనుకుంటాను, ఒక దోమ కొట్టి నా స్నేహితుడు చచ్చిపోయాడు జ్వరం చెకప్ చేయించుకోకపోతే, ప్లేట్లెట్స్ పడిపోయి. అవును, 100%. అసలు అంటే ఎంత చక్కగా ఇది నెరవేరింది, ఇస్లామీయ దృక్పథం ఎంత బాగుంది అనేది. ఇంకొకటి అండి, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని తలుచుకున్నాను పెద్దవారిగా, అన్నయ్యగా. అది ఏంటంటే ఆదం అలైహిస్సలాం వారితోటి దేవుడు మాట్లాడాడు. మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏ భాషలో మాట్లాడారు దేవుడు? ఆదం అలైహిస్సలాం వారు దైవదూతలతో మాట్లాడారు. అయితే ప్రకృతి జ్ఞానాన్ని కూడా అల్లాయే ప్రసాదించాడు వారికి, ఆదం అలైహిస్సలాం వారికి. అంటే ఎలాగా? అంటే ప్రకృతిలో ప్రతిదానికి పేర్లు పెట్టాడు. అవును, ఆదం అలైహిస్సలాం వారికి నేర్పించాడు. అది దైవదూతలకు కూడా తెలియనటువంటి జ్ఞానాన్ని నేర్పించాడు. జిన్నులకు తెలియని జ్ఞానాన్ని కూడా ఆదం అలైహిస్సలాం వారికి ప్రసాదించాడు. అది ఏ భాష అనేది నా యొక్క ప్రశ్న. మీరు దాన్ని నాకు కొద్దిగా వివరణ తర్వాత ఇవ్వండి. ఇంకొకటి
మిమ్మల్ని చెప్పాలనుకుంటున్నాను. మీకు సమయం ఒక 10 నిమిషాలు ఉంటే మాట్లాడగలను, లేదు అంటే తర్వాత మాట్లాడదాం. భోజనానికి ఇప్పుడు దిగుతున్నా తమ్ముడా. నాకు డ్యూటీ అవ్వలేదు. మసీదుకి వెళ్ళి మసీదు నుంచి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానండి. ఈ మధ్య కాస్త ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అవడం అన్ని ఈ మధ్య కాలంలో జరిగినాయండి. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఈ దావా ప్రోగ్రామ్ కూడా నాకు చాలా చిన్నగా ఉంటుందండి. ఎలాగంటే వచ్చిన వ్యక్తులు ఏ యొక్క మతం వారితోనే మాట్లాడతాను. ఇదేమి లేదండి. ఇప్పుడు ఏదో చెప్దాం ఉంటున్నాను. అదే రెండో విషయం ఏదో చెప్దాం ఉంటున్నాను. అది భాష అది కాకుండా అండి, ఇప్పుడు మొహమ్మద్ సల్లాహు వారిపై చేతబడి జరిగింది అనేటువంటి విషయం ఉంది కదండి. చేతబడి ప్రభావం ఈ జరగలేదనడానికి ఖురాన్ లో పూర్తి వాక్యాలు ఉన్నాయండి. ఇది జరగలేదు, ఆయనపై చేతబడి జరగలేదనడానికి పూర్తి వాక్యాలు ఖురాన్ లో ఉన్నాయి. మీరు మేము మళ్ళీ ఫోన్ లో కలిసినప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే భోజనానికి అన్నారు కదా, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మా నాన్నగారు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ముందు భోజనం చేయండి. సరే నాన్న. ఓకే.